నువ్వు బాగున్నప్పుడు పిల్లి కూడా భిక్షం పెట్ట. నువ్వు బాగున్నప్పుడు ఏ ఒక్కడికి సహాయం చేయలా, ఏ ఒక్కడికి చేయూతనివ్వలా, ఏ ఒక్కడి భుజం తట్టలా, ఏ ఒక్కడికి పట్టడి మెతుకులు పెట్టలా. ఉన్నంతకాలం నాది, నేను అనుభవించాల్సింది అని చెప్పి నీ గురించి ఆలోచించావు, స్వార్థంగా ఆలోచన చేశావు. ఇప్పుడు అన్ని పోయిన తర్వాత ఒక్కడు కూడా నీ గురించి ఆలోచించట్లే. తోబుట్టుకి ఫోన్ చేసినా, చెల్లికి ఫోన్ చేసినా, అన్నకు ఫోన్ చేసినా, తమ్ముడికి ఫోన్ చేసినా, అక్కకు ఫోన్ చేసినా, ఆ ఫోన్ రింగ్ అన్నా అవుతుంది, కట్ అన్నా చేస్తున్నారు, బ్లాక్లోనే పెట్టేస్తున్నారు. జాలి పడేవాడు లేకుండా పోయాడు. కారణం, దేవునికి దూరం అయిపోయావు. దేవుడు ఉన్నప్పటికీ లేనట్టుగా జీవించావు. దేవుడు చూస్తున్నాడని తెలిసినా సరే ఇష్టం వచ్చినట్టుగా నువ్వు బ్రతికావు. ఈరోజు నీ పరిస్థితి ఏంటో తెలుసా? కష్టంలో ఉన్నావు, బాధలో ఉన్నావు, ఇరుకిబ్బందుల్లో ఉన్నావు, అల్లాడిపోతున్నావు, ఇబ్బంది పడిపోతున్నావు. కనీసం జాలి పడేవాడు ఒక్కడు కూడా లేడు. బుద్ధి రావాలిగా.